నీ ఏకాంత ప్రార్థనతో మొరపెట్టు. అందుకనే వాక్యం చెప్తుంది, ఇర్మియా భక్తుడు అంటాడు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనమును 20వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. రోదనతో ప్రార్థన చేయడం ఒక గొప్ప విద్య. అది మీ పిల్లలకు నేర్పమంటాడు. 20వ వచనంకి వెళ్ళు. యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు అంగళార్పు విద్య నేర్పుడి. కొంతమంది రోదన చేయంటే ప్రార్థన పెట్టి మైక్ పెట్టి గట్టిగా ఎడుతారు. అది కాదు అక్కడ. పైకి ఎంత శబ్దం వచ్చిందో క్వశ్చన్ కాదు అక్కడ. లోపల ఎంత ఒత్తిడి నీ హృదయంలో పడి దేవుని సన్నిధిలో ఎంత అవుట్ పోరింగ్ అనమాట. ఇంకా హృదయాన్ని ఎలా కుమ్మరిస్తున్నావు అది కావాలి. చెయ్యి అటువంటి రోదన. అప్పుడు కానీ నీ ఇంట్లో ఉన్న కొన్ని రాతి గుండెలు బద్దలవ్వవు. అప్పుడు కానీ నిన్ను ఆటంకపరుస్తున్న పర్వతాలు పగలవు. చెయ్యి రోదన. పర్వతాలు పగిలిపోవాలి, కొండలు తత్తరిల్లిపోవాలి, నీ జీవితంలో కరుకు మార్గాలు నునుపైపోవాలి. నీ రక్షకుడు నీ ముందు వచ్చి నీ మార్గానుసారాలు చేయాలి. ఇంపాసిబుల్ టాస్క్ పాసిబుల్ గా చేసేసే దేవుడు నీ యొక్క మొరకు దిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంతో నా జీవితంతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వన్ డెస్పరేట్ ప్రేయర్. నీ జీవితము అత్యున్నతమైన స్థానానికి హెచ్చింపబడ్డానికి కన్నీటి అంగలార్పుతో కూడిన మొర, ఒక్క మొర చాలు. ఆ మొర కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడట తెలుసా? చదవండి యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసినట్లయితే, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన నిలువబడి ఆయన వెయిట్ చేస్తున్నాడు. నిన్ను కరుణించాలంటే ఎందుకు ఆలస్యం చేయాలా? నీకు సహాయం చేయాలంటే ఎందుకు ఆలస్యం చేయాలా? సహాయం చేయాలన్నప్పుడు వెంటనే వచ్చేసి లేపేయచ్చు కదా. నో, ఆయన కరుణ, ఆయన సహాయం నీ జీవితంలో వచ్చే ముందు నీ నుండి ఆయన కోరుతున్న అత్యున్నతమైన మొర ఆయనకి చేరాలి. ఎడారిలో ఇష్మాయేలు దిక్కులేని స్థితిలో అమ్మా దప్పిక, అమ్మా దప్పిక, అమ్మా దప్పిక అంటున్నాడు. వెంటనే దేవుడు వాటర్ ఇచ్చాడా? ఇవ్వలేదు. చివరికి హాగర్ ఇష్మాయేలు ఏడుపుని చూడలేక ఏం చేసింది? ఆ చిన్నవాడిని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అంతే. ఆ ఏడుపు భరించలేక. అక్కడ బైబిల్ ఉంటుంది. ఆది కాండము 21వ అధ్యాయం 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అక్కడ మొర అంటే నాట్ జస్ట్ క్రయింగ్. మొర అంటే అక్కడ ఏడుపుతో కూడిన ప్రార్థన. ప్రభువా ప్రభువా చచ్చిపోతున్నాను. సంసోన్ ఏమని పేరెట్టాడు? ఎన్హక్కోరే. ఇక్కడ ఇష్మాయేలుకి అదే దొరికింది, ఎన్హక్కోరే, మొరపెట్టు వాని యొక్క ఓట. దేవుడు ఎడారిలో ఓయాసిస్ని క్రియేట్ చేసి అతని దప్పికను తీర్చి అతని జీవితానికి కావాల్సిన ప్రామిస్ ఇచ్చాడు. నేను అంటాను, నీవు ఒక్క మొర మాత్రమే దూరంగా ఉన్నావు నీ బ్లెస్డ్ లైఫ్కి. ఈ దినం దేవుడు చెప్తున్నాడు, అట్టి మొర పెట్టు. దేవుడు నీ మొర ఆలకించి నీ కన్నీరు తొడమే కాదు, నీ లైఫ్ టైం సరిపడగా ప్రామిస్, ఆశీర్వాదము, దీవెన నీ మీద నా మీద ప్రభు కుమ్మరిస్తాడు. అట్టి ప్రార్థన పరిశుద్ధాత్ముడు మన ద్వారా చేయించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. మా కష్టాలలో, మా బాధల్లో, మా ఇబ్బందుల్లో నీవు మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా, నీవు మా నుంచి కోరుకుంటున్న మహారోదనతో కూడిన మొర కొరకు మా కొరకు వెయిట్ చేస్తున్నావని ఈరోజు మేము తెలుసుకొని ఉన్నాం. అట్టి డెస్పరేట్ ప్రేయర్ లైఫ్ మాకు దయచేయండి. ఆనాడు పేతురు అన్నాడు, వెళ్ళిపోతారా అంటే, ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? నీవే మా తండ్రి, నీవే మా తల్లి, నీవే మా దేవుడు, నీవే నా సమస్తం అని అన్న విధంగా పేతురులాగా మిమ్మల్ని వెంబడించాలయ్యా. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు మహారోదనతో పరమ తండ్రికి రాత్రింపగలు మొరపెట్టిన ప్రార్థనా జీవితం మాకు నువ్వు దయచేయండి. శ్రమకు తాళలేక పెట్టే మొర కాదు, శ్రమ రాకముందే పెట్టే మొరగా మా మొరను దీవించి మమ్మను, మా కుటుంబాలని క్షమించి రక్షించి మా పరిస్థితులను బాగు చేయమని కోరుచు. మేము ఎంత బిజీగా ఉన్నా నీ సన్నిధికి విశ్వాసముతో వచ్చి కన్నీటితో ప్రార్థన చేసుకొని నీ గొప్ప ఆశీర్వాదమును, నీ గొప్ప కృపను పొందుకునే భాగ్యం దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ, యేసు ప్రభువా నీ నామమును బట్టి ప్రతి దినము ప్రార్థించుకుని నీ కృపను పొందుకునే భాగ్యం దయచేయండి. పరమ తండ్రి, ఈ మా వాక్య ధ్యానాన్ని, మా ప్రార్థనను యేసు నామములోనే అంగీకరించమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.